అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఏమంటే, ఆయన శత్రు బలమంతటి మీద కూడా నీకు అధికారం అనుగ్రహించాడు. అంటే ఎవరికి అనుగ్రహించాడు అంటే, ఎవరైతే దేవుని నమ్మారో, ఎవరైతే దేవుని నమ్మి ఆయన యొద్దకు వచ్చారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో వారందరికీ కూడా దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఏం అధికారము అంటే, శత్రు బలమంతటి మీద కూడా నీకు అధికారం ఇచ్చాడు. చూడండి, ఆయన రక్తము చేత ఒకసారి నువ్వు కడగబడ్డావంటే శత్రు బలం అంతటి మీద కూడా నీకు అధికారము అనుగ్రహించబడింది. చూడండి, ఆ బలమంతా నీకు ఇచ్చేశాడు. అంటే శత్రువుకి నీపైన అధికారం లేదు, కానీ నీకే శత్రువు పైన అధికారం ఉందన్నమాట. కాబట్టి ఆ శత్రువుని నువ్వు శాసించగలవు. నువ్వు ఏం చెప్పినా కూడా వాడు చేయాలి ఖచ్చితంగా. ఆ అధికారం నీకు అనుగ్రహించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కానీ నిజానికి లోకంలో చూసుకుంటే శత్రువుని చూసి మనం భయపడుతున్నాము, అందువల్ల వాడు రెచ్చిపోతున్నాడు. శత్రువుని చూసి మనం భయపడుతున్నాము కాబట్టి అనేక బలహీనతల చేత మనము నలిగిపోతున్నాం. శత్రువుని చూసి మనం భయపడుతున్నాము, అందుకే వాడు మనల్ని భయపెట్టి పాపాల్లోకి, శాపాల్లోకి, దోషాల్లోకి మనల్ని పడేస్తున్నాడు. నిజానికి మనం దేవుని శక్తిని నమ్మలేకపోతున్నాం, దేవుని బలాన్ని నమ్మలేకపోతున్నాం. అందుకే శత్రువుని చూసి భయపడుతున్నాం. అందుకే శత్రువు అంటే మనం గడగడ వణికిపోతున్నాం. మనం దేవుని శక్తి కంటే, దేవుని బలము కంటే శత్రువుని, వాడి బలాన్ని చూసి భయపడుతున్నాం. దేవుని శక్తిని ఎందుకు నమ్మలేకపోతున్నాం? దేవుని బలాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నాం కదా? ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకే దేవుడు ఇక్కడ చెప్పాడు, శత్రు బలమంతటి మీద కూడా నీకు అధికారం ఉంది, నీకు అధికారం నేను అనుగ్రహించాను. కాబట్టి శత్రువుని చూసి నువ్వు భయపడద్దు. వాణ్ణి నేమి చేయలేడు, ఎందుకంటే వాని బలము కంటే నీ బలం ఎక్కువ. ఎందుకంటే నీ పక్షమునే నేనున్నాను అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. సర్వ సృష్టికర్త అంటాం మనం కదా, ఎల్షడ్డై, సర్వశక్తిమంతుడు అంటాం కదా దేవుడిని. మరి మొత్తం సర్వం అన్నింటిపైన అధికారం కలిగిన దేవుడు ఈ శత్రువుని చూసి భయపడతాడా? ఈ శత్రువుని ఏమీ చేయలేడా? ఆయన బిడ్డలైన మనము ఆ శత్రువుని చూసి మనం ఎందుకు భయపడాలి కదా? ఆలోచన చేయాలి ఒకసారి. ఇక్కడ సర్వశక్తిమంతుడైన దేవుడు శత్రువు అయిన సాతాను, వాని బలం అంతటి మీద అధికారము ఆయన పిల్లలైన మనకిచ్చాడు కదా. కాబట్టి మనము తలుచుకుంటే, ఆయన రక్తంలో కడగబడ్డ మనము తలుచుకుంటే వాడు మన దగ్గర ఉండలేడు, వాడు మనల్ని చూసి పారిపోతాడు కదా. అది దేవుడు చెప్తున్నాడు. మనం ప్రార్థన చేస్తే దయ్యాలు కూడా వెళ్ళిపోతాయి తెలుసా? దేవుని వాక్యమే స్పష్టంగా చెప్తుంది. అక్కడ కింద వచనమే చూసుకుంటే, 20వ వచనంలో చూసుకుంటే, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను అంటున్నాడు. చూసారా? అయినా కూడా దయ్యాలు మీకు లోబడుతున్నాయని చెప్పి మీరు సంతోషించద్దు, కానీ పరలోకంలో మీ పేర్లు రాయబడ్డాయని చెప్పి సంతోషించండి అంటున్నాడు. చూసారా? అంటే దయ్యములు కూడా మనకు లోబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇంకా ఇక్కడ వాక్యంలో చెప్పాడు ఏమంటే, పాములను తేళ్లను త్రొక్కుటకు. చూసారా? మనము దేవుని బిడ్డలు కదా, ఆయన రక్తంలో కడగబడ్డవారం కదా, మనం పాములను తేళ్లను త్రొక్కుతామంట. అంటే ఈ లోకంలో ఆడాడు తిరుగుతుంటాయి కదా పాములు తేళ్ళు, అవి కాదు, అపవాది యొక్క సమూహం పాములు తేళ్ళు అంటే కదా. వాటిని మనము త్రొక్కుతామంట. అధికారం మనకిచ్చాడు దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి అపవాది తలను చితక త్రొక్కాడు కదా. మనకేం చెప్పాడు? శీఘ్రముగా నీ చేత అపవాది తలను
చితక ద్రొక్కిస్తానని చెప్పాడు కదా. మరి వాటి బలం అంతటిపైన కూడా మనకి దేవుడు అధికారం ఇచ్చాడు కదా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే, శత్రువుని చూసి నువ్వు భయపడద్దు. నీకు అనేక శోధనలు కలుగుచుండొచ్చు, అనేక సార్లు పడుతూ లేస్తూ నిలబడలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు. భయపడద్దు, దేవుణ్ణి నిలబెడతాడు, ఆయన్ని ఆశ్రయించు. నువ్వు సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళడం కాదు, కానీ కొంచెం సమయం ఆయన కోసం కేటాయించడం కాదు, కానీ సమయం దొరికినప్పుడల్లా ఆయన సన్నిధికి వెళ్ళాలి. సమయం దొరికినప్పుడల్లా ఆయన వాక్యముని ధ్యానించాలి కదా. నువ్వు అలా చేసినట్లయితే ఖచ్చితంగా శత్రు బలమంతటి మీద అధికారమును ఖచ్చితంగా పొందుకుంటాం. కొంతమంది అధికారమేమో ఇచ్చాడు దేవుడు, కానీ ప్రార్థన చేయము, దేవుని ఆశ్రయించము, వాక్యం ధ్యానించము. కాబట్టి నువ్వు శోధనలో పడకుండా ఎలా ఉంటావు? ఆ శక్తిని గ్రహించలేవు. ఎలా గ్రహిస్తావు? దేవుని దగ్గరికి వస్తేనే కదా, ప్రార్థన చేస్తేనే కదా, వాక్యం ధ్యానిస్తేనే కదా. కాబట్టి నువ్వు ఇలా ఎప్పుడైతే ఉంటావో, ఎప్పుడైతే దేవుని ఇలా ఆశ్రయిస్తావో, అప్పుడు ఖచ్చితంగా అపవాదం నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇక నుంచి ఈ వాక్యం విన్న తర్వాత అయినా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దయ్యముల పైన అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. వాటి బలం అంతటి మీద అధికారం నీకు ఇచ్చాడు. వాటి బలము కంటే నీ బలం ఎక్కువ. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి బలాన్ని చూసి, అవి చేసే క్రియలను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లే. వాటి బలము కంటే నీ బలం ఎక్కువ అని దేవుడు చెప్తున్నాడు. వాటి బలం అంతటి మీద అధికారం నీకు ఇచ్చాడు. వాటి బలం అంతటి మీద అధికారం నీది, వాటిది కాదు. కాబట్టి వాటిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ మాటలను బట్టి దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. శత్రు బలం అంతటి మీద కూడా మాకు అధికారం ఇచ్చినందుకు స్తోత్రాలు. పాములను, తేళ్లను త్రొక్కడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రాలు. తండ్రి, చాలామంది నేను ప్రభా మీ వద్దకు వస్తున్నారు, కానీ మీ మాటలు వింటున్నారు, కానీ వీటిని గ్రహించలేకపోతున్నారు స్వామి. వారందరూ కూడా ఈ మాటలను గ్రహించేలా ఈ వాక్యం ద్వారా వారిని బలపరచండి, వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో శత్రువు అంతటి మీద కూడా, వాడి బలం అంతటి మీద కూడా మాకు అధికారం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇక పొరపాటును కూడా శత్రువును చూసి, వారి బలమును చూసి మేము భయపడకూడదు. మేము ధైర్యంగా ఉన్నట్లు సహాయం చేయమని, మమ్మల్ని ధైర్యపరచమని, బలపరచమని తండ్రి. శత్రువుని నేను ప్రభా వాని తలను మా చేత చితకు ద్రొక్కించమని ప్రార్థిస్తూ సహాయం చేయమని. దేవ, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు, చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.